ఆర్షధర్మాన్ని తరతరాలకు చెదరని చెరగని సంపదగా వారసత్వ వైభవంగా ఆవిష్కరించే ప్రత్యక్ష దర్పణాలు మన దైవాలయాలు. ఆలయమంటే కేవలం ఆధ్యాత్మిక కేంద్రం కాదు. ఆలయమంటే సామాజిక, సాంస్కృతిక, కళా ప్రాభవ కూడలి. అలాంటి ఎన్నో ఆలయాలను ఆసేతు హిమాచలం ఎందరో రాజులు, చక్రవర్తులు నిర్మించి జాతికి వన్నెతరగని సిరుల్ని అందించారు. ఆ ఆలయాలు అద్భుతాలై, అంతులేని విశేషాల సమాహారాలై, అలరించే సంగతులై నేటికి ఎన్నో కథల్ని ఆవిష్కరిస్తున్నాయి. ఆ సంవిధానంలోనిదే ఒడిషా రాజధాని భువనేశ్వర్లో నెలకొన్న ముక్తేశ్వరాలయం. భక్తుడి అంతిమ గమ్యం ముక్తి. ఎవరు ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని సమార్చనలు నిర్వహించినా వారి గమ్యం, వారి లక్ష్యం ముక్తి. అలాంటి ముక్తిని ప్రసాదించేది ఈశ్వరుడు. జీవులందరికీ అంతిమ మజిలీ ఈశ్వర సన్నిధానమే. అలాంటి సార్థక్య నామంతో అలరారే శివస్వరూపం ముక్తీశ్వరుడు. ఆ ముక్తీశ్వరుడు అద్భుతమైన కళావనిగా భాసిల్లే దివ్యాలయంలో విలసిల్లుతున్నాడు. కళింగ నిర్మాణ శైలి నిరుపమానం. భారతీయ ఆలయ నిర్మాణ వైభవంలో కళింగ వాస్తుశైలి ఎంతో భిన్నమైనది. ఆలయమంతా శిల్పాలు అమరి, శిల్ప సమాహారమే ఆలయంగా శోభిల్లే అపురూప కళా విన్యాసం కళింగ నిర్మాణ శైలిలో ప్రకటితమవుతుంది. అందుకు ప్రత్యక్ష రూపమే ముక్తేశ్వరాలయం. భువనేశ్వర్ అంతటా కలిపి 700కి పైగా ఆలయాలు, మందిరాలు ఉన్నాయి. వాటిలో పాత భువనేశ్వర్ నగరంలోనే అత్యధికంగా ఉన్నాయి. ఈ ఆలయంలో శివ సంబంధిత ఆలయాలే అత్యధికం. ఆ శివాలయాలలో ముక్తేశ్వరాలయం సర్వోత్కృష్టమైనది. పదవ శతాబ్దంలో 950 సంవత్సరాల నుంచి 975 సంవత్సరాల మధ్యకాలంలో ఈ ఆలయం నిర్మితమయ్యింది. సోమవంశరాజైన మొదటి యయాతి ఈ ఆలయాన్ని నిర్మింపచేశాడని శాసనాల ద్వారా వెల్లడి అవుతోంది. ముక్తేశ్వరాలయ సమీపంలోని పరశురామాలయం నిర్మించిన తరువాత ఆ ఆలయ స్ఫూర్తితో ఈ ఆలయమూ నిర్మితమయ్యింది. ఈ ఆలయం తదుపరి బ్రహ్మేశ్వరాలయ నిర్మాణానికి ప్రాతిపదిక అయ్యింది. ముక్తేశ్వరాలయానికి ప్రధాన ఆకర్షణ రాతితో అందంగా అమరిన స్వాగత శిలాతోరణం. భువనేశ్వరి వ్యాప్తంగా ఉన్న వందలాది ఆలయాలలో ఎక్కడా స్వాగత ద్వారాలు, శిలాతోరణాలు కనిపించవు. కేవలం ముక్తేశ్వరాలయంలోనే ఈ అమరిక ఉంటుంది. స్థానికంగా ఈ తోరణాన్ని టోరాణా అంటారు.
ముక్తేశ్వరాలయాన్ని మాస్టర్ పీస్ ఆఫ్ కళింగ ఆర్కిటెక్చర్ అని, జెమ్ ఆఫ్ ఒడిస్సీ ఆర్కిటెక్చర్ అని వ్యవహరిస్తారు. పశ్చిమాభిముఖంగా ఉన్న ఈ ఆలయం అద్భుత శిల్పకళా వైచిత్రికి అచ్చమైన చిరునామా. దేవాలయ సముదాయం మధ్య నేలమాళిగలోనూ ప్రత్యేక మంటపం ఉండడం విశేషం. ఈ ఆలయంలో ఉన్న జగన్మోహన మంటపం పైకప్పు పిరమిడ్ ఆకృతిలో 2 అంచెల నిర్మాణంతో గోచరమవుతుంది. ఆలయమంతా అష్టభుజ ఆకృతితో ఆవృతమై ఉంటుంది. ముక్తేశ్వరాలయంలోని శిల్ప విన్యాసాలు సర్వోత్తమ స్థాయిని ప్రతిబింబిస్తాయి. ఈ ఆలయంలో ప్రకటితమయ్యే శిల్ప సౌందర్యం, శిల్ప రచనా చమత్కృతి ఎన్నో ఆలయాల నిర్మాణానికి ప్రేరణగా నిలిచింది. ప్రధాన ఆలయం, గర్భాలయం ముఖమంటపంగా 2 కట్టడాలతో విభజితమై ఉంటుంది. ఈ 2 ఎత్తైన వేదికపై నిర్మితమై ధీర గంభీరంగా భాసిల్లుతాయి. నాగర శైలిలో రూపొందించిన ఈ ఆలయం ఎన్నో ఆలయాలకు నమూనాగా ఉపయుక్తమయ్యింది. కళింగ ఆలయ నిర్మాణ శైలికి ఈ ఆలయాన్నే ప్రధాన ఉదాహరణగా నేటికీ ప్రస్తావిస్తారు. ఈ ఆలయం తరువాత నిర్మితమైన రాజారాణి దేవాలయానికి, లింగరాజ ఆలయానికి మార్గదర్శకంగా నిలిచింది. ముక్తేశ్వరాలయానికి ప్రత్యేక ఆకర్షణ స్వాగత ద్వారం. దీనిని ఆహ్వాన తోరణం అంటారు. బౌద్ధ నిర్మాణ వాస్తుశైలిని ఈ తోరణం పోలి ఉంటుంది. 900 సంవత్సరంలో నిర్మితమైన బౌద్ధ కట్టడాల స్వాగత ద్వారాలని ఈ కట్టడం ప్రతిఫలిస్తుంది. అనేక వంపులతో కూడిన ఈ స్వాగత ద్వారం మందపాటి రాతి స్తంభాల సమన్వితంగా ఉంటుంది. ఈ స్తంభాలపై అనేక నగిషీలు, ఆభరణయుతమైన నైపుణ్యవంతమైన శిల్పకళా శైలి గోచరమవుతుంది. మందస్మిత వదనార విందాలతో ఉన్న మహిళల ఆకృతులు, వానరాలు, మయూరాలు, ఇతర జీవజాల ఆకృతులు శిల్పకళలో అపురూపంగా ఒదిగిపోయాయి.
దిగువ భాగం చతురస్రాకారంతో ఉండి 4 ముఖాలు కుడ్య స్తంభాలతో పరివేష్టితమై ఉంటుంది. భువనేశ్వర్లోని ఇతర ఆలయాలతో పోలిస్తే ఆలయ శిఖరం చిన్నదైనప్పటికీ శిఖరం మొత్తం శిల్పమయంగా ఆకట్టుకుంటుంది. శిఖరంపై నటరాజ మూర్తులుంటాయి. అలాగే అగ్రభాగంలో పూర్ణ కుంభం నెలకొని ఉంటుంది. 34 అడుగుల పొడవైన ఈ శిఖరంలో ప్రతి అంగుళంలో అలంకార నమూనాలు, శిల్పకళా యశస్సు ప్రస్ఫుటమవుతుంది. భో అని పిలిచే నవ్య శిల్పాలంకారం ఈ ఆలయంలోనే మొదటగా గోచరమవుతుంది. ఆ తరువాత ఒడిషా వ్యాప్తంగా నిర్మితమైన ఆలయాలకు ఈ కళా సంవిధానం ఆదర్శప్రాయంగా నిలిచింది. ముసుగు ధరించిన రాక్షస తల, మరుగుజ్జు బొమ్మలతో అలంకృతమైన ఈ నమూనాలు విలక్షణంగా ఆకర్షింపచేస్తాయి. ఈ ఆలయంలో జగన్మోహన మంటపం ఎంతో ప్రత్యేకమైనది. ఈ మంటపం 115 అడుగుల ఎత్తులో ఉంటుంది. నాగర శిల్పకళా వైభవమంతా రాశీభూతమై ఇక్కడ గోచరమవుతుంది. విశ్వకర్మ ప్రత్యక్షంగా వచ్చి సృజించాడా అనే రీతిలో ఈ నిర్మాణం ఆకట్టుకుంటుంది. ఎర్ర ఇసుకరాయితో నిర్మితమైన ఈ ఆలయంలో జగన్మోహన మంటపం సమ్మోహనంగా ఆకట్టుకుంటుంది. దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న ఈ మంటపంపై పిరమిడ్ ఆకృతిలో సోపాన సమాహారం భాసిల్లుతుంది. మంటపంపై స్త్రీ పురుషుల అందగించిన మూర్తులు, చండ ప్రచండ రూపాలు, గంగా యమున నదీ దేవతామూర్తులు దర్శనీయమవుతాయి. ఈ జగన్మోహన మంటపానికి అభిముఖంగానే తోరణం ఉంది. గజలక్ష్మి, రాహువు, కేతువుల రూపాలు ఈ శిల్పకళా సమాహారంలో చూడవచ్చు. ఈ శిల్పశ్రేణిలోనే కాళ్లపై కూర్చున్న సింహాకృతి, మంటపం బాహ్య కుడ్యాలపై నాగస్వరూపాలు, నాగిని ఆకృతులు నెలకొని ఉంటాయి. అలాగే గర్భాలయ గోడలపైన సైతం నాగులు, నాగిని రూపాలుంటాయి. నాగం అంటే చలనం, చైతన్యం. నాగులు నిరంతరం చలిస్తూ ఉంటాయి. సాధకులు గమనశీలత్వంతో చైతన్యయుతంగా ఆధ్యాత్మిక చింతనను సదా కలిగి ఉండాలని ఈ నాగరూపాలు సందేశమిస్తున్నాయి. గర్భాలయ లోపలి ద్వారంపై 3 సర్పాకృతులతో కూడిన కేతువు ప్రతిమ ఉంటుంది. ఆలయానికి తూర్పున జలాశయం ఉంటుంది. ఈ జలాశయాన్ని మరీచి గుండం అంటారు. స్త్రీలకు గర్భకోశ సంబంధిత వ్యాధుల్ని నివారించే శక్తి ఈ జలాశయంలోని నీటికి ఉందని విశ్వసిస్తారు. ఆలయ లోగిలిలో అనేక శివాలయాలున్నాయి. వీటిని క్షేత్ర వైభవ శివలింగాలంటారు. శైవమత వైభవానికి, శివతత్వానికి ఈ ఆలయం భూమికగా నిలుస్తోంది. బోధన, ధ్యానస్థితిలో ఉండే మహర్షుల శిల్పాకృతులు అనేకం ఆలయమంతటా విస్తారంగా గోచరమవుతాయి.
తంత్ర దీక్షకు, మంత్ర సాధనకు ఈ ఆలయం ఒకప్పుడు కేంద్రస్థానంగా ఉండేది. అందుకు ప్రతీకగా ఆలయమంతా వివిధ రీతుల్లో శిల్పాలు అమర్చిన తీరు వెల్లడిస్తుంది. తాంత్రిక శైవ సంవిధానానికి చెందిన 5వ శతాబ్దపు లకులీసా విగ్రహం ఇక్కడ ఉంది. శైవంలో పాశుపత శాఖకు చెందిన లకులీశాను మంత్రయోగ సాధకుడిగా అభివర్ణిస్తారు. ఈ తాంత్రిక యోగమూర్తి సూక్ష్మ రూపాలు అనేకం ఆలయంలో వివిధ కట్టడాలలో గోచరమవుతాయి. అలాగే ప్రాకారంలో సరస్వతి, గణపతి విగ్రహాలు సైతం నెలకొని ఉంటాయి. ఈ మూర్తులు మంత్రశాస్త్రానికి ప్రతీక. తంత్ర, మంత్ర, యంత్ర సాధనా స్వరూపాలను ఈ ఆలయం ఆవిష్కరిస్తుంది. ముక్తేశ్వర అంటే స్వేచ్ఛకు అధిపతి, అంటే జనన మరణాల చక్రం నుంచి జీవులకు స్వేచ్ఛను ప్రసాదించే అధిదైవతం. ఆ స్థితిని పొందడానికి ఆధ్యాత్మిక శోధన, యోగ సాధన అవసరం. అందుకు ఎలాంటి స్థితుల్ని అవలంబించాలో, ఆధ్యాత్మిక చింతనలో ఏ విధమైన సోపానాల్ని అధిగమించాలో ఈ ఆలయ లోగిలిలో శిల్పీకృతమైన ఆకృతుల ద్వారా వెల్లడించారు. యోగ, భూమిస్వర, వ్యాఖ్యాన, చింతన వంటి ముద్రలు ఈ శిల్పాలలో గోచరమవుతాయి. ఈ ముద్రల్ని సాధన చేసే యోగులు, వారి చెంతనే ఉండే శిష్యుల శిల్పాకృతులు ఈ సాధనా పరంపరను ఆవిష్కరింపచేస్తాయి. శిల్పాల ద్వారా, అనేక ఆకృతుల ద్వారా సంజ్ఞాసూచకంగా ఆలయాలలో మంత్ర సాధన, తాంత్రిక శోధనల్ని ఆవిష్కరించడం ఈ ఆలయంలోనే ప్రస్ఫుటంగా కనిపిస్తుందని ప్రఖ్యాత చారిత్రకారుడు కేసీ పాణిగ్రాహి వ్యాఖ్యానించారు. శిల్పకళా వైభవాన్ని ఆవిష్కరిస్తూనే శాస్త్ర సంబంధిత, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, లౌకిక, చింతనామయ, పారమార్థిక రహస్యాలను ఈ శిల్ప సమాహారం మనోజ్ఞంగా, ఆలోచనాత్మకంగా వెల్లడిస్తుంది. ముక్తేశ్వర్ ఆలయం స్థూల దృష్టికి చిన్న ఆలయంగానే కనిపించవచ్చు. కానీ శిల్పకళా వైభవరీత్యా ఎన్నో ముఖ్యమైన అంశాలు ఈ లోగిలిలో ప్రస్ఫుటమవుతాయి. వైవిధ్యమైన విలక్షణ మార్మిక శిల్పాకృతులు ఇక్కడ మాత్రమే గోచరమవుతున్నాయి. భువనేశ్వర్లోని ముక్తేశ్వరాలయానికి సంబంధించిన మరో ముఖ్య విశేషం ముక్తేశ్వర్ డ్యాన్స్ ఫెస్టివల్. ఒడిషా రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ ఆలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు వార్షిక సంగీత, నృత్య కార్యక్రమాలను ఆలయ ప్రాంగణంలో ప్రదర్శిస్తారు. ఒడిస్సీ నృత్య రీతులతో పాటు దేశవ్యాప్తంగా లబ్ధ ప్రతిష్ఠులైన అనేక మంది సంగీతవేత్తల కళా ప్రతిభ ఈ కళా సంబరంలో ప్రకటితమవుతుంది. ఆధ్యాత్మికంగానే కాదు, కళామయంగానూ ప్రత్యక్ష రీతిలో ఈ ఆలయంలో కళారాధన కొనసాగుతోంది. 1984 సంవత్సరంలో ఇక్కడ ఈ కళారాధన ఉత్సవాలు ఆరంభమయ్యాయి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇవి కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఒడిస్సీ నృత్య కళా ప్రక్రియను ఆలయ మాధ్యమంగా ప్రపంచం ముంగిట ఆవిష్కరించడానికి ఈ వేడుక ఉపయుక్తమవుతోంది. ముక్తేశ్వరాలయం ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7:30 వరకు తెరిచి ఉంటుంది. భువనేశ్వర్లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 5 కిలోమీటర్ల దూరంలోనూ, భువనేశ్వర్ రైల్వే స్టేషన్కి 4 కిలోమీటర్ల దూరంలోనూ ముక్తేశ్వర ఆలయం నెలకొని ఉంటుంది. ఒడిశాలో తాను చూసిన ఆలయాలన్నింటిలోనూ ముక్తేశ్వరాలయమే అత్యుత్తమ కళాఖండమని ప్రఖ్యాత తత్వవేత్త, చరిత్రకారుడు మన్మోహన్ గంగూలీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముక్తేశ్వరాలయం ఒక కళాత్మక కళ. అయితే ఆ కళ మన కళ్ల ముందే సాక్షాత్కారమవుతుంది అన్నారు కొరిన్నే సల్మాన్ అనే చరిత్రకారుడు. ప్రాచీన కాలంలో సాధువులు, ఋషులు తమ యోగ సాధనకు, మోక్షాన్ని అందుకోవడానికి అవలంబించే విధానాలకు ఈ ఆలయం కేంద్రమై భాసిల్లింది. అందువలన దీనిని సిద్ధారణ్యస్థలి అంటారు. కవులు కన్న కలలు కావ్యాల్లో ప్రతిఫలిస్తాయి.
రైతుల కలలు పంట పొలాల్లో ప్రతిబింబిస్తాయి. శిల్పకళాకారులు కన్న కలలు శిల్పాలుగా ముంగిట మురిపిస్తాయి. గత వైభవాన్ని చరిత్రగా నమోదు చెయ్యడానికి తమ జీవితాన్ని శిల్పకళకి అంకితం చేసి ఇలాంటి ఆలయాలను శిల్పసుందరంగా ఆవిష్కరించిన అలనాటి శిల్పకళాకారుల కళా ప్రతిభకు సమనీయంగా సాగిలపడాల్సిందే. వారిని ప్రోత్సహించి ఆదరించిన రాజవంశీకులను, వారి కళాపోషణను అభినందించాల్సిందే. కాలాన్ని కరిగిపోనివ్వని కమనీయ ప్రదేశాలే ఈ శిల్పకళా శోభిత ఆలయాలు. ఇవి ఈ తరానికి, ఈ జాతికి దక్కిన అమూల్యమైన నజరానాలు.